సంబంధాల్లో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. భారత్ అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పటాపంచలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తికి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న భారీ సుంకాలను ఏకంగా 18% తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రతిగా రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించింది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒక బలమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ట్రంప్ మనసు ఎలా మారింది? భారత్ పై టారిఫ్లతో విరుచుకుపడ్డ ట్రంప్ ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? ఈ ఒప్పందంతో భారత్ కు కలిగే లాభాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాణిజ్య సుంకాలు, రష్యా నుంచి చమురు దిగుమతులు, ప్రతీకార చర్యల కారణంగా ఉద్రిక్తంగా మారిన భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇప్పుడు ఊరట కలిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించడం, అంతేకాక భారత్ ఉత్పత్తులపై విధిస్తున్న భారీ సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నామని వెల్లడించడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై విధిస్తున్న మొత్తం 50% సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అంచనాలు బలపడుతున్నాయి. ఈ 50% సుంకాల్లో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25% అదనపు సుంకం కూడా ఉంది. ఇప్పుడు ఈ అదనపు సుంకాలను పూర్తిగా తొలగిస్తున్నామని, ప్రతీకార సుంకాల్ని కేవలం 18% పరిమితం చేస్తున్నామని ట్రంప్ ప్రకటించడం వెనుక గట్టి దౌత్యపరమైన చర్చలు జరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి తీసుకురావడానికి, అలాగే రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించడంతో ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా భౌగోళిక రాజకీయాల వరకు విస్తరించినదిగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ గౌరవంతో ఆయన చేసిన విజ్ఞప్తి మేరకే వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం, ఈ ఒప్పందం వెనుక వ్యక్తిగత సంబంధాలు కూడా కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత ప్రధాని అమెరికా ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర రంగాల్లో భారత్ కొనుగోళ్లు చేయనుందని, దీనికి అదనంగా మరిన్ని దిగుమతులకు కూడా భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమివ్వగల నిర్ణయంగా అక్కడి వాణిజ్య వర్గాలు చూస్తున్నాయి. భారత్తో మాకున్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ముందుకు సాగుతుంది. మోదీ, నేను అన్ని విషయాలు చక్కబెడుతున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్ అమెరికా సంబంధాలు కేవలం ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా నాయకుల మధ్య ఉన్న అవగాహన మీద కూడా ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ ఒప్పందం వల్ల అమెరికా, భారత్ మధ్య వాణిజ్య లోటు తగ్గుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రకటనపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఇక నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకం 18% అమలవుతుందని ఆయన వెల్లడిస్తూ దీనిని ఎంతో సంతోషకరమైన పరిణామంగా అభివర్ణించారు. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్కు చాలా చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే మోదీ తన ప్రకటనలో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అలాగే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు అపారమైన మేలు జరుగుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ భాగస్వామ్యం ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని, ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నత కోసం ట్రంప్ నాయకత్వం కీలకమని ఆయన ప్రశంసించారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేసిన మోదీ 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ఆయనతో సన్నిహితంగా
కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ ఫోన్ సంభాషణను భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ధృవీకరించారు. మోదీ, ట్రంప్ మాట్లాడుకున్నారని ఆయన ఎక్స్లో వెల్లడించారు. ఇదే సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన ప్రారంభం కావడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తీసుకువచ్చింది. జైశంకర్ పర్యటనలో ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన విధానపరమైన అంశాలు, అమలు విధానాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కేవలం సుంకాల తగ్గింపునకే పరిమితం కాకుండా ఇంధనం, భద్రత, భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ శాంతి వంటి అంశాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో విస్తరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో మరింత సన్నిహిత సంబంధాల దిశగా అడుగులు వేస్తోందన్న సంకేతాలిస్తున్నాయి. ఈ ఒప్పందం వాస్తవంగా ఎలా అమలవుతుంది, దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా పడుతుంది, దేశీయ పరిశ్రమలకు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అన్న అంశాలపై ఇక ముందు దేశంలోనూ అంతర్జాతీయంగానూ విస్తృతంగా చర్చ జరగనుంది.